అది ఇంకా హ్మ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మరియు క్రీడలు, యువజన సర్వీసులు, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిడి శ్రీహరి ముదిరాజు గారు, మా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు నేతృత్వంలో ఒక బృందం వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాబిన్‌హుడ్, పేద ప్రజల ఆశాజ్యోతి, సమాజం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి పండగ సాయన్న ముదిరాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని, అదేవిధంగా వారి జయంతిని, వర్ధంతిని నిర్వహించాలని చెప్పి వెళ్ళినటువంటి ముదిరాజ్ సమన్వయ కమిటీ నీలం మధు ముదిరాజు గారు గాని, డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గాని, కాసాని వీరేష్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు గాని, దీనికి సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి ఈటెల రాజేందర్ ముదిరాజు మల్కాజ్గిరి ఎంపీ గారు గాని, వారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సమస్యను తీసుకువెళ్ళినప్పుడు వారు వెంటనే స్పందించి ఈరోజు జీవో ఇచ్చి అక్టోబర్ 22, 2026న వారి జయంతిని, డిసెంబర్ 10న వారి వర్ధంతిని చేయాలని జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రివర్గానికి, అదేవిధంగా మా సమన్వయ కమిటీలో నిరంతరం శ్రమించినటువంటి మా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి, మిగతా మిత్రులకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సంఘాలు, వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన కోరుతూ, ఐకమత్యంగా ఉంటే సాధించలేనిది ఏమి లేదు. సమన్వయ కమిటీ యొక్క లక్ష్యం ఏ గ్రూప్ సాధించడమే. సమన్వయ కమిటీ యొక్క లక్ష్యం కోకాపేటలో భవనం నిర్మాణం చేయడమే. సమన్వయ కమిటీ యొక్క లక్ష్యం మన రాజకీయ ప్రాతినిధ్యాన్ని, మన వాటాను అన్ని రాజకీయ పార్టీల్లో మన వాటాను సాధించడమే అంతిమ లక్ష్యం. ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావడమే గనక ఈ విషయాన్ని అందరు గమనించాల్సిందిగా కోరుతూ, దీనికోసం నిరంతరం శ్రమించిన రాష్ట్ర వ్యాప్తంగా పండగ సాయన్న జయంతిని నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించుకోవడంలో కృషి చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వానికి అందరికీ కూడా మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన, తెలంగాణ ముదిరాజ్ సమన్వయ